రాకాలోకంకి స్వాగతం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదము చాలా తీవ్రంగా ఉన్నటువంటి సమయంలో, చాలా ఉగ్రంగా ఉన్నటువంటి సమయంలో అందరికన్నా అత్యంత బాధితులు ఎవరు అంటే జమ్మూ కాశ్మీర్లో ఉండేటటువంటి మహిళలు. ఈ విషయము జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి నాయకులు ప్రచారం చేయరు, ఉగ్రవాద ముఠాలు అంగీకరించవు, మహిళలు ఎలాగో చెప్పుకోలేరు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు, వేర్పాటువాదులకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఈ కథనాల్ని బయటకు ప్రచారం చేయదు. అంతేకాకుండా ఢిల్లీలో కూర్చున్నటువంటి కశ్మీరీ వేర్పాటువాదుల మద్దతుదారులుగా ఉన్నటువంటి మీడియా కూడాను దీనికి ప్రచారం కల్పించదు. రాజకీయ నాయకులు, ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మన్మోహన్ సింగ్ హయాంలో అయితే ఏకంగా యాసీన్ మాలిక్ను ప్రధానమంత్రి కార్యాలయానికి ఆహ్వానించి ప్రధానమంత్రి యువతకు ప్రతినిధిగా ఆయనని అభివర్ణించారు. కాబట్టి ఉగ్రవాదుల రాజ్యము దాదాపుగా కొనసాగుతూ ఉండేది. పేరుకు అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉండేది. ఆ రోజుల్లో అందరికన్నా బాధితులు ఎవరు అంటే మహిళలకు అనేక రకాల సమస్యలు ఉండేవి. అర్ధరాత్రి అపరాత్రి ఉగ్రవాదులు వచ్చేవాళ్ళు. వాళ్ళు మెనూ డిక్లేర్ చేసేవాళ్ళు, మాకు ఇది వండి పెట్టండి, ఇది ఈ కూర ఈ రకంగా చేయండి, మటన్ చేయండి, చికెన్ చేయండి అంటే పాపం రాత్రికి రాత్రి ఆ తల్లులు వెతకవలసి వచ్చేది. అన్నము పెట్టిన తర్వాత ఆ అన్నం తిన్న తరువాత వేరే అవసరాలు ఉగ్రవాదులకి గుర్తుకొచ్చేవి. వేరే అవసరాలు గుర్తుకొచ్చిన తర్వాత ఇంట్లో ఉండేటటువంటి పాపము బాలబాలికలు, మైనర్ బాలికలు, అదేవిధంగా గృహిణులు, కొన్ని సందర్భాల్లో అయితే అవివాహితులుగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, కొంచెం పెద్ద వయస్సు వాళ్ళు కూడా ఉగ్రవాదుల యొక్క కోరికలకి బలైపోయేవాళ్ళు. ఇష్టారాజ్యంగా నడిచేది. చాలామంది ఉగ్రవాదులు ఈ రకంగా వచ్చి మహిళల పైన కనీవిని ఎరుగనటువంటి అత్యాచారం చేసేవారు. బుర్హాన్ వానీని బర్ఖాదత్ ఒక చక్కటి గ్రాడ్యుయేషన్ చదువుకున్నటువంటి అందమైన యువకుడు, ఒక స్కూల్ టీచర్ కొడుకు అని చెప్పి ప్రచారం చేసింది. కానీ బుర్హాన్ వానీకి కనీసము 24 మంది అమ్మాయిలతో సంబంధం ఉండేది. ఈ అమ్మాయిలో కొందరు అయిష్టంగా అతని తుపాకీని చూసి అతను భయపడి చేసేవారు, ఒకరిద్దరు ఇష్టపడి కూడా చేసేవారు. అతన్ని చనిపోయిన తరువాత అతని దగ్గర బోలెడు మొబైల్ ఫోన్స్ దొరికినాయి. ఈ మొబైల్ ఫోన్స్ అన్నిట్లలో కూడాను మహిళలకు సంబంధించిన అశ్లీల చిత్రాలు లభించాయి. తను ఏ మహిళలనైతే బలాత్కరించాడో, అనుభవించాడో, కొందరు ఇష్టంగా, చాలామంది అయిష్టంగా అతని బారిన పడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించిన ఫోటోలు దొరికినాయి. అతన్ని పట్టించింది కూడాను ఇద్దరు యువతుల మధ్య. ఇద్దరు ఒకే సమయంలో ఇద్దరు యువతులతో అతను అఫైర్ నడుపుతున్న కారణంగా ఒక యువతి నచ్చక పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసుల నుంచి మిలిటరీ ఆపరేషన్లో బుర్హాన్ వానీ చనిపోవడం జరిగింది. బుర్హాన్ వానీని పూర్తిగా పుట్టి ముంచింది అతని యొక్క అక్రమ సంబంధాలు. చాలా సందర్భాల్లో బలవంత పెట్టి, భయపెట్టి, తుపాకీ చూపించి మహిళలపైన చేసినటువంటి అత్యాచారాలు. జమ్మూ కాశ్మీర్లో మరొక ఉగ్రవాది ఉండేవాడు, అతని పేరు మస్త్ గుల్ అయితే అసలు ఇటువంటి పనులకు చాలా ఫేమస్. ఈ మస్త్ గుల్ చిట్ట చివరికి అతన్ని కాశ్మీర్ యొక్క ప్లేబాయ్ టెర్రరిస్ట్గా అభివర్ణిస్తారు. కాశ్మీర్ ఉగ్రవాదాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు ప్లేబాయ్ టెర్రరిస్ట్ అంటే అతనికి అంతమంది మహిళలను అతను బలాత్కరించాడు, భయపెట్టాడు, అదేవిధంగా వాళ్ళను లైంగికంగా హింసించడం జరిగింది. తన యొక్క వికృతమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళను వాడటం జరిగింది. చిట్ట చివరికి ఒక 13 సంవత్సరాల మైనర్ బాలిక పైన అతను అత్యాచారం చేయటం మొదలుపెట్టాడు. దీనికి భయపడినటువంటి ఆ బాలిక వెళ్ళి మిలిటరీ క్యాంప్ దగ్గరకు వెళ్ళి చెప్పడంతో ఈ మస్త్ గుల్ దొరికాడు, ఎన్కౌంటర్లో ఖతమయ్యాడు. ఇలా ఇటువంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈ అబూ మాజా నంది మార్గ్ అనేటటువంటి ఒక చోట 24 మంది కశ్మీరీ హిందూ పండిట్లను చంపేశారు. అందులో బాలబాలికలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వీళ్ళందరినీ చంపారు. కశ్మీర్ ఫైల్స్లో ఈ నదీ మార్గ్కి సంబంధించినటువంటి సినిమా చివర్లో వస్తుంది. దానికి కారకుడైనటువంటి అబూ మాజా అనేటటువంటి వ్యక్తి కూడాను
ఈ రకమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉండగా భరించలేనటువంటి యువతులు మిలిటరీ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం వల్ల దొరికాడు. ఇతను చనిపోవడం జరిగింది. ఆమె ఒక టీనేజ్ అమ్మాయి వెళ్ళి ఆర్మీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ రకంగా చూసినట్లయితే ఉగ్రవాదులు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో దీనికి సంబంధించిన లెక్కలన్నీ తీయడం జరుగుతోంది. ఎందుకంటే అసలు ఉగ్రవాదుల వల్ల బలైనటువంటి మహిళలు ఎంతమంది ముందుకొస్తారు? ఇది ఒక పెద్ద ప్రశ్న. చాలామంది మహిళలను వీళ్ళు ఫ్లెష్ ట్రేడ్లోకి అంటే వేశ్యావృత్తిలోకి వీళ్ళను దించడం కూడా జరిగింది. దానికి సంబంధించిన వివరాల్ని సేకరించడం జరుగుతోంది. ఇన్నాళ్ళు పెదవి విప్పని ప్రజలు ఇప్పుడు నెమ్మదిగా ఇలా జరిగింది అలా జరిగింది, అక్కడ ఆ అమ్మాయి ఈ కారణంగా సూసైడ్ చేసుకుంది, ఆత్మహత్య చేసుకుంది, ఇక్కడ ఈ రకంగా ఈ మహిళ బావిలో దుంకింది, ఇటువంటి వివరాలన్నీ కూడాను ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. వీటన్నిటినీ ఇప్పుడు నెమ్మదిగా అసలు ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోని స్థానిక ప్రజలను ఏ రకంగా హింసించారు, బయట నుంచి వచ్చిన ఉగ్రవాదులు, పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులతో పాటు స్థానిక ఉగ్రవాదులు కూడాను ఇష్టారాజ్యంగా మహిళలపైన అత్యాచారం చేయడానికి ఉగ్రవాదాన్ని ఒక సాధనంగా వాడుకున్నారు. దీన్ని అన్నీ బయటకు తీసుకుని రావడం కోసము అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి హక్కుల సంఘాలు ఇప్పుడు నెమ్మదిగా ముందుకు వస్తున్నాయి. చాలామంది అప్పట్లో ఉగ్రవాదులది ఒక స్లోగన్ కూడా ఉండేది, పాకిస్తాన్ జాయింగే బచ్చా లేకే ఆయంగే. అంటే పాకిస్తాన్కి వెళ్తాము, ఉగ్రవాద శిక్షణ తీసుకుంటాము, ఆ తరువాత ఇక్కడికి వస్తాము, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళి వచ్చేటప్పుడు పిల్లల్ని తీసుకొస్తాం, వెళ్తున్నప్పుడు అమ్మాయిల్ని తీసుకువెళ్తాము, వచ్చేటప్పుడు వాళ్ళ పిల్లలతో సహా వస్తాం. పాకిస్తాన్ జాయింగే బచ్చా లేకే ఆయంగే అనేటటువంటి స్లోగన్ జమ్మూ కాశ్మీర్లో చాలా కాలము గ్రామాల్లో వినిపించింది. భయంతో మాత్రమే ప్రజలు ఉగ్రవాదుల శవయాత్రల్లో పాల్గొనడము లేదా వాళ్ళకి సహకరించడం చేసేవారు. సర్వసాధారణ మహిళలు ఉగ్రవాదులు పేరు చెప్పగానే వణికిపోయింది. వాళ్ళు చేసేటటువంటి లైంగికపరమైనటువంటి వికృత క్రీడలకు, అత్యాచారాల కారణంగా. ఇదంతా కూడాను బయటకు తీయవలసినటువంటి అవసరం ఉంది. పేర్లు, వాళ్ళ ప్రైవసీ దీన్ని రక్షిస్తూనే ఉగ్రవాదం ముసుగులో జరిగినటువంటి ఈ అత్యాచారాల్ని రికార్డు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇటీవలే ఆర్టికల్ 370ని తొలగిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఒకరైనటువంటి ఆర్టికల్ 370 తొలగింపును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో న్యాయమూర్తి ఎస్కే కౌల్, సూర్యకుమార్ కౌల్, ఆయన ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్ అనేటటువంటి ఒక కమిషన్ని ఏర్పాటు చేసి ఉగ్రవాదులు చేసినటువంటి లైంగికపరమైనటువంటి అత్యాచారాలు, శారీరకమైనటువంటి అత్యాచారాలు, దోపిడీలు, వాళ్ళు చేసినటువంటి రకరకాల రక్త క్రీడలు, వీటన్నిటినీ కూడాను తెర మీదకి తీసుకొచ్చి వాటిని రికార్డు చేసి ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్ ద్వారా బాధితులకు ఉపశమనం కలిగించాలని చెప్పి ఆయన ఆదేశాలు తన యొక్క తీర్పులో ఆయన పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే ప్రజలు బయటకు వచ్చి తమ పైన జరిగినటువంటి అత్యాచారాల దమనకాండ ఏదైతే ఉందో దాని విషయంలో నెమ్మదిగా బయటకు వచ్చి చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.